గురూజీ నమస్తే. అమ్మా హరే కృష్ణ. కొంతమంది పాస్టర్లు వాళ్ళ పేరు ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు. అమ్మా మీతో తిరిగే శిష్యుల్ని పిలిపించుకొని చెప్పించుకోవటం, మాట్లాడించడం అంటే మీకు ఇందాక ఉదాహరణ ఇస్తాను. ఏమిటంటే మేము ఎప్పుడో కారులో వెళ్తున్నాం, ఏదో డిస్కషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ కేసులు పెట్టడం వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారు కదా. అలాంటివి ఎందుకు చేస్తారు అంటే, ఈ కారులో వెళ్తున్నప్పుడు ఏదో డిస్కషన్ వస్తే ఆ డిస్కషన్లో గెలవలేక ఒక ఆయన కారు అయిపోయింది నేను దిగిపోతానండి. ఒప్పించాలి కదా. ఇప్పుడు నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కదా, నా తప్పని ఒప్పిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, నా వైపు దోషం ఉంటే. కాబట్టి ఒప్పించేస్తే సరిపోతుందిగా. తిట్టడం ఉపకారం లేదు, కేసు పెట్టడం ఉపకారం లేదు, అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అని అర్థం. ఇప్పుడు అతను నన్ను మీ బాబు పేరుందా అన్నాడు ఆ వీడియోలో, మీరు చూశారుగా. చూసాను. నేను వెంటనే ఉంది అన్న. మీ బాబు పేరు చెప్పన్నా, చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? ఉండదు. ఏ రామకృష్ణ సుబ్రహ్మణ్యం ఉంటుంది. మీరు గమనించండి, నేను అనైతికతను వ్యతిరేకిస్తున్నా, అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాను, అవినీతిని వ్యతిరేకిస్తున్నాను. మొన్న ఇంకా ఈ వీడియో తర్వాత రిలీజ్ అవుద్ది. తిరుపతిలో అలా వెళ్తున్నా, ఏదో ఫోన్ చేద్దామని బండి ఆపా. బండి ఆపితే ఎవరో ఒక ఆవిడ, మీరు టీవీలో వస్తారు కదండి చూస్తుంటాను, తెలిసిపోద్ది కదమ్మా మనుషులో గొర్రెలో తేడా. గొర్రె అనేది తిట్టు కాదు, ప్లీజ్ బీ కాషస్. మనుషుల్ని గొర్రెలుగా భావించేవాళ్ళు గొర్రెలు, తమను తాము. మనం అమృతస్య పుత్ర అన్నాం, వాళ్ళు గొర్రెపుత్ర. వాళ్ళ భావన, మంద కాదు. ఆవిడ అలా మాట్లాడుతూ అలా గొడవ పెంచుకుంటే టీటీడీలో పనిచేస్తున్నారు తిరుపతిలో, మోసం కదా అన్నా. నీకేం నొప్పి అంది. అదేంటి, హుండీలు డబ్బులు వేసేది మేమే. వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర తింటూ, వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు సాతానని చెప్పి ఎక్కడికి వెళ్తుందంటే ఆడు మోసగాడు కదా. మోసగాడిని ఎందుకు మనం పోషించాలి? హుండీల్లో డబ్బులు వేసి హిందువులు ఎందుకు పోషించాలి దొంగని? ఇప్పుడు రెండు విషయాలు. వాడు హిందువు కాకుండా హిందూ అని సర్టిఫికెట్లో పెట్టుకుని వాడు చర్చికి వెళ్తూ అక్కడ తింటూ ఉన్నాడంటే, ఆ డబ్బుతో బతుకుతున్నాడంటే ఈ చీటింగ్ హిమ్సెల్ఫ్, అంటే ఈ చీటింగ్ ద సొసైటీ. నీ మతం మేము అడగట్లే, యువర్ అ చీటర్. ఇప్పుడు కలకత్తా డాక్టర్ని నాశనం చేసిన వాడు ఏ మతస్థుడైనా వాడికి అంగచ్ఛేదం చేసి వాడిని వెంటనే నశింపజేయాలి. ఇది నా పబ్లిక్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్. దీన్ని నా మాటను ఒప్పుకునే ప్రతి ముస్లిం క్రైస్తవ సోదరులకి నా నమస్కారం. వాడి మతంతో సంబంధం లేకుండా, వాడి గతంతో సంబంధం లేకుండా వాళ్ళందరినీ ఖతం చేయాలి. ఇలా చెప్పగలిగే వాళ్ళు మాత్రమే మనుషులు. అలా నైతికత లేనివాడు ఏ మతంలో ఉంటే ఎందుకు, ఎవడో వద్దు మాకు ఇలా అంటే అలా గొడవ పెట్టుకుంది ఆవిడ. మిమ్మల్ని అలా తయారు చేసింది ఎవరు? వాళ్ళు రెండు విషయాలు ఒప్పుకున్నట్టు, వాళ్ళకి నైతికత లేదనే విషయం ఒకటి, రెండోది వాళ్ళ దేవుడు చవటాని. వాళ్ళు కూడా ఎట్లే కదా గుడికి పంపించాడు కదా. నేను ఏదో వీడియో చూశాను అట్లాంటాలోనూ ఎక్కడో, గణపతి సత్యనారాయణ స్వామీజీ అక్కడ కార్యసిద్ధి హనుమాన్ గుడి, అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు అది గుడి కాదు, చర్చి కొనేశారు అక్కడ అమ్మేస్తే. మీకు చెప్పానా లాస్ట్? మీతో కాదనుకోండి, ఎవరితోనో, మీతో కాదు వేరే మీ ఎవరితోనో మరి చెప్పారు. ఇప్పుడు కూడా సరదాగా చూద్దాం ఊరికే, అంటే అక్కర్లే. ఇప్పుడు మా ఇంట్లో బోల్డ్ అని మెడిసిన్స్ మిగిలిపోయినాయి, మీకు ఇస్తే వాడుకుంటారా? ఎక్స్పైరీ డేట్వి ఫ్రీ ఎందుకు వాడుకోరు? ఫ్రీ కదా. ఫ్రీ అయితే వాడేస్తారు ఏంటండి, ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. అది ఇది కూడా అంతే. చర్చ్ ఫర్ సేల్ తెలుగులో వచ్చింది ఇది, దీన్ని పొందబడ. చర్చ్ ఫర్ సేల్, చర్చ్ బై సెల్ రెంట్ ప్రాపర్టీస్. ఇండియాలో కూడా ఉన్నాయంట.
ఏ చర్చ్ ఫర్ సేల్ హైదరాబాద్ ఇక్కడ కూడా అమ్మేస్తున్నారా? అయ్యో ఒరేరే అరేరే అదే తెలంగాణ సరే పోన్లే యుఎస్ఏ అని కొడదాంలే పోనీ చాలా ఉన్నాయి. బెస్ట్ రిలేటర్ చర్చెస్ రిలీజియస్ ఫెసిలిటీస్ ఫర్ సేల్ ఇదిగో అనేది ఇలా అమ్ముకునే మతం మనకి ఎందుకు అంటున్నా ఇన్ని రెడీగా ఉన్నాయి. చాలా మంచి మంచి పెద్ద పెద్దవమ్మ పెద్ద పెద్ద ఎవరు రావట్లేదు అక్కడ. ఇది మనకి ఎందుకు ఇది? అది మంచిగా చెడగా మనకి ఎందుకు ఇది? మనకు అవసరం లేదు. ఇక్కడ ఏం రాసి ఉందంటే మీరు చదవండి అమ్మ. కరెంట్లీ షోయింగ్ 1 lakh church or religious facility listing for sale. అదనమాట. ఎన్ని 1 lakh. ఎన్ని 1 lakh church. బెచ్చం ఎత్తుకునే మాత్రం లచ్చ చర్చలు అమ్మేయడానికి రెడీగా ఉంది. మనకి ఎందుకమ్మా అది? అది ఏదో అంటారు చూడు, కందకి లేదు దొరద కత్తిపేట కానీ ఆళ్ళకి లేదు మనకి ఎందుకమ్మా అది? యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ వారియర్స్, యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ యోగీస్, యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ త్యాగీస్. రంతిదేవుడు పుట్టిన నేల, దేవదేవుడు అవతరించిన నేల, వాల్మీకి వ్యాసాదులు నడిచిన నేల, రామాయణ భారతాదులు పుట్టిన నేల, లోకానికి సర్వే జన సుఖనోభవంత్ అని చెప్పిన నేల, ఈ దేశం కోసం పోరాడుతూ మరణిస్తాను, మళ్ళీ ఈ దేశం కోసం జన్మిస్తాను అని చెప్పిన ఓ అల్లూరి పుట్టిన నేల, ఓ ఆజాద్ చంద్రశేఖర్ పుట్టిన నేల. ఎవడు పుట్టాడు తెలియని గాడ్ అనుకోండి, అనుకోకపోతే నరకానికి పోతారు. ఓసారి పాత బస్తీలు చేయమని చెప్పి వీళ్ళకి. ఈ మాట ఈ ఒక్క విషయంలో విపి రెడ్డిని మెచ్చుకోవాలి. మనం హిందువులు ఇళ్ళ దగ్గర కాబట్టి గోరిమతంలోకి రమ్మని అడుగుతున్నాం, అది పాకిస్తాన్ వెళ్తే ఏమవుతాం అని చెప్పాడు. పాకిస్తాన్ దాకా ఎందుకు? ఒకసారి పాత బస్తీకి వెళ్ళమను విపి రెడ్డిని విత్ బ్యాచ్. కాబట్టి నేను ఉంటే ప్రాక్టికల్గా మాట్లాడదాం, నిజాలు మాట్లాడదాం. సో ఇది అవసరం లేదు, అది పాయింట్. ఇక్కడ మంచి చెడు కాదు, మనకి ఎందుకు అది? ఏముంది? ఒక అమ్మ ఉందా? మనం ఎన్నిసార్లు చెప్తాం, పాడిందే అట్లాగే ఉంటుంది. 26 క్వశ్చన్లు. ఒక అమ్మ ఉందా? వాళ్ళ మతాల్లో ఒక అమ్మ ఉందా? అమ్మకం తప్ప అమ్మ ఉందా? మంచి అమ్మని చెప్పగలరా? అమ్మ లేకపోతే మనం లేవుగా. మనం అమ్మ గురించి మాట్లాడితే ప్రసన్న కుమార్ అనే ఆయన ఒక పాట ఉంది, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. ఆ పాటని చాలా వెటకారంగా మాట్లాడుతూ అమ్మ అంట, అమ్మ మా ఎండిపోయిన శవమే ముఖ్యం, అమ్మ కాదు అంటాడు. మీరు అందుకే మీరు గమనించండి, మనం దుర్గమ్మను కొలుస్తాం, భూమిని భూమాత అంటాం, నీళ్ళని గంగమ్మ అంటాం, పుస్తకాన్ని సరస్వతి అంటాం, డబ్బుని లక్ష్మి అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం. ఇలా అమ్మతనం ఉంటుంది మనకి. అమ్మతనం ఉంటుంది, మన ధర్మంలోకి అమ్మతనం ఉంటుంది. అసలు వాళ్ళ దాంట్లో ఒక అమ్మని చూపించండి. అంతా పురుషాధిక్యమే కదమ్మా. ఎడారి 1 or ఎడారి 2 పురుషాధిక్యమేగా. అమ్మకు గౌరవం ఉందమ్మా. అమ్మకు గౌరవం లేని మతాలు మనకి ఎందుకమ్మా?